ఒక అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో హై టెన్షన్ కనిపిస్తోంది. పులివెందుల్లో ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉండేదానికంటే కూడా ఇంకా ఎక్కువగానే ఇక్కడ హై టెన్షన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం క్లోజ్ అయింది. పులివెందుల్లో మొత్తం 500 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఒంటిమిట్ట మండలంలో 650 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయి. స్థానికులు కానీ వాళ్ళు గ్రామాల్లో ఉండడానికి వీలు లేదంటూ అధికారులు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 550 మంది పోలీసులు బందోబస్తు ఉంటుంది. అలాగే ఒంటిమిట్ట ఉప ఎన్నికకు 650 మంది పోలీసుల బందోబస్తు కేటాయించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పు అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవరాల్గా సుమారుగా 1200 మంది మీద బైండ్ ఓవర్ కేసులను మనం చూస్తున్నాం. అలాగే వైసీపీ నాయకులు చెప్తున్నారు 50 మందికి పైగా కేసులు పెట్టారు, 9 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓవరాల్గా జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓవైపు ఒంటిమిట్టలేను, మరోవైపు పులివెందుల్లోను ఈ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయో, ఏం జరుగుతుందనేటువంటి ఉత్కంఠ నెలకొంది. ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం, అరెస్టులు చూస్తున్నాం మనం. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది, కఠినమైనటువంటి ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే ప్రచారం సమయం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఇక ఎలక్షన్ కమిషన్ చకచకా ఏర్పాట్లు చేసే పనిలో ఉంది. అయితే ఇంకా వైసీపీ టీడీపీ మధ్యలో ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇరువైపుల నుంచి కూడా ఒక పెద్ద ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాం అంటున్నారు. ఇరుపక్షాల నుంచి అలాంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మాదంటే మాది ఈ స్థానం అంటూ ఒకరి మీద ఒకరు సవాళ్లు చేసుకుంటున్నారు. మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు. మరోవైపు కేసులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు దాడి చేశారంటూ వచ్చినటువంటి వార్తను మనం చూసాం. అయితే ఎవరి మీద దాడిలో గాయపడి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ హై టెన్షన్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇన్ని బైండ్ ఓవర్ కేసులు, ఇన్ని ఓవైపు ఎస్సీ ఎస్టీ కేసులు, ఇంతమంది గాయపడడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎవరి మీద ఎవరు దాడి చేసుకుంటారనేటువంటి ఉత్కంఠ కూడా ఓవైపు కనిపిస్తూనే ఉంది. ఒక భయాందోళనతో కూడినటువంటి వాతావరణం కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు వైసీపీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలో ర్యాలీకి వైసీపీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది ఎన్నికల కమిషన్ మీద కూడా. ఈ అంశాలకు సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ ఇప్పుడు పులివెందుల్లో ఉన్నారు, అక్కడ పరిస్థితిని అప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, డీటెయిల్స్ మనకు అందిస్తూనే ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇంత ఉత్కంఠ, ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఇంత ఉత్కంఠ మనం చూస్తున్నాం. రాష్ట్రం అంతా కూడా పులివెందుల వైపు చూస్తుంది ముఖ్యంగా. మరోవైపు ఒంటిమిట్టలో కూడా పరిస్థితి అలాగే ఉంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం కండిషన్ ఏంటి అక్కడ? ఎస్ నందు, మొత్తం మీద ఒంటిమిట్ట అలాగే పులివెందుల రెండింటికి సంబంధించిన జెడ్పీటీసీల స్థానాలకు సంబంధించిన ప్రచార పర్వం అయితే ఈరోజు ముగిసిందని చెప్పాలి. 12వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. చూడొచ్చు, మనం కానీ చూసుకుంటే ఈ ఎన్నికల్లో జరిగిన డ్యామేజ్, ఒకసారి వైకాపా నేతల మీద జరిగిన డ్యామేజెస్ మనం కానీ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి, ఆ రోజు జరిగిన సంఘటనలకు సంబంధించి ఎటువంటి వాహనాలు ధ్వంసమయ్యాయి అనే అంశాలని చాలా క్లియర్గా మనం చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఇప్పటికీ ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి దాదాపుగా 550 మంది పోలీసుల్ని ఈరోజు ఖచ్చితంగా ఇక్కడికి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 550 మంది పోలీసుల్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 4 ఏపీ ప్లాటూన్స్, తర్వాత ఏఆర్ పోలీసుల బలగాలు కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒంటిమిట్టలో దాదాపుగా 650 మందిని, ఒక్క పులివెందుల్లోనే 550, ఒంటిమిట్ట అంటే దాదాపుగా 20,000 ఓట్లు ఉన్నాయి ఒంటిమిట్టలో. దానికి దాదాపుగా 650 వరకు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా గ్రామాల్లో బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి లేదు అనేది చాలా క్లియర్గా చెప్పారు. నిన్న మొన్న జరిగిన
ఎమ్మెల్సీ మీద జరిగిన దాడికి సంబంధించిన ఆహారంలో కావచ్చు, దానికి సంబంధించిన ఆహారంలో కావచ్చు, ఈ వాహనాలన్నిటిని కూడా ఇక్కడ వాళ్ళు ఇలాగే వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూడొచ్చు. రేంజ్ రోవర్ నుంచి మొన్న ఎవరైతే ఎమ్మెల్సీ మీద జరిగిన అటాక్ ఉందో దానికి సంబంధించి చూస్తే దీని మీద పూర్తిగా కూడా పరిస్థితి కూడా. సో ఇటువంటి సంఘటనలు చేసుకున్నాయి. అక్కడ మళ్ళా సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు కొన్ని విషయాలు కానీ చూసుకుంటే బేసిక్గా 2 జెడ్పీటీసీ తర్వాత పులివెందుల అండ్ పులివెందుల అండ్ ఒంటిమిట్ట ఈ రెండింటికి సంబంధించిన పూర్తిగా కూడా అప్రమత్తమైనట్టు ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నారు. కానీ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు అయితే చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ కొంత టెన్షన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇప్పటికీ కొంతమందిని చాలా వరకు వైకాపా కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారనేది వైకాపా కార్యకర్తలు పెద్ద 220 మంది పైగా కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారు అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు తమ మేమే గెలుస్తామన్న ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ రేపు ఒక్కరోజు ఎలక్షన్ కి ముందు అంటే 12వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఆ 12వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే 4000 ఓటర్లని వేరే దూరం ప్రాంతాలకి తరలించారు. ఆ గ్రామాలకి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు పైగా వెళ్ళాలి అనేది అక్కడ ఓటర్లు చెప్తున్న పరిస్థితి. దానికి ఈసీ కూడా కంప్లీట్ చేశారు. అయితే ఈసీ క్లియర్ గా దాని మీద కొంత డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడే 3-4 బస్సుల్ని ఈ ఓటర్లు దాని మీద కొంత డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడే 3-4 బస్సుల్ని ఈ ఓటర్లు ఆ ఊరికి వెళ్ళి ఓట్లు వేయడానికి. అయితే ఏదైతే వైకాపా విజయవాడలో ఈసీని కలవడం కావచ్చు, వాళ్ళు ఈసీ ముందు ధర్నాలు చేయడం కావచ్చు, లేకపోతే ఇటువంటి యాక్సిడెంట్ ఇటువంటి దాడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేసులు కూడా కట్టారు. దీనికి సంబంధించి ఇప్పుడు 4 బస్సుల్ని ఉంచిన పరిస్థితి అయితే ఉంది. 4 బస్సులు ఈ ఓటర్లని 12వ తారీఖున ఉదయాన్నే ఓటింగ్ అంటే ఎవరికైతే వాళ్ళకి పోలింగ్ కేటాయించారో వాళ్ళతో ఎవరైనా బస్సులు ఓటర్లని తరలించేందుకు క్లియర్గా వాళ్ళందరినీ కూడా చేర్చిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. బట్ పోలీసు మాత్రం పికెటింగ్ పెద్ద ఎత్తున ఉంది. అయితే కాసేపటి కిందే మనం ఎంపీ అవినాష్ ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. పూర్తిగా కూడా పోలీస్ రౌడీజం తర్వాత డబ్బుల పంపిణీ వివిధ రకాలుగా ఇక్కడ పులివెందులలో భయభ్రాంతులకు గురి చేశారు. ప్రత్యేకంగా పులివెందుల జెడ్పీటీసీకి వస్తే కంప్లీట్గా వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు అనేది ఉంది అనేది నందు చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే తద్వారా ఇప్పుడు 5 గంటల తర్వాత ఎవరైతే ఇతర ప్రాంతాల నేతలు ఇతర ప్రాంతాల నుంచి అంటే ఆ మండలానికి సంబంధించి కాకుండా పులివెందుల లేకపోతే ఒంటిమిట్ట ఇతర ప్రాంతాల నుంచి అంటే ఆ మండలానికి సంబంధించి కాకుండా పులివెందుల లేకపోతే ఒంటిమిట్ట ఆ మండలానికి సంబంధించిన నేతలు కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చారు. చాలామంది మంత్రులు వచ్చారు, చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామంది ఎక్స్ ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామంది వ్యక్తులు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు 5 గంటల తర్వాత ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనేది ఈసీ చెప్తుంది, పోలీసు కూడా చెప్తుంది. పోలీసు చాలా క్లియర్గా చెప్తుంది, ఈ ప్రాంతాలను వదిలి మీరు పులివెందులను వదిలి వెళ్ళిపోవాలి, అలాగే ఒంటిమిట్ట దగ్గర ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోవాలనేది. అయితే ఈ రాత్రికి ఎవరెవరు ఉంటారు, పోలీసు రైడ్స్ ఏం జరుగుతాయి, పోలీసులు ఏ విధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన నాయకుల్ని కావచ్చు లేకపోతే బైండ్ ఓవర్ కింద ఉన్న కొంతమంది వ్యక్తుల్ని కావచ్చు, దీనికి సంబంధించి వాళ్ళందరినీ ఎలా తరలిస్తారు లేదు బైండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పటికీ దాదాపుగా 200 మంది పైగా తమ కార్యకర్తల్ని కీలకమైన నేతల్ని బైండ్ ఓవర్ పోలీసులు చేశారు అనేది ఎవరైతే యాక్టివ్గా ఉంటారో గ్రామాల్లో ఎవరైతే పోలింగ్ బూత్ల్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారనేది ఎంపీ అవినాష్ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటువంటి సందర్భం ఉంది. రేపు ఎల్లుండి, రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంది, ఎల్లుండి ఎలక్షన్. సో రేపు చాలా పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ కావచ్చు లేకపోతే ఇతర విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా జరిగే ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతోంది అధికార పార్టీ అనే విషయాన్ని కూడా ఎంపీ మాట్లాడుతున్నారు. బట్ డబ్బులు పంపిణీ అనేది జరగదు, అటువంటి అవసరం మాకు లేదు అనేది
టీడీపీ చెప్తుంది. కానీ ఏదేమైనా జరుగుతున్న సంఘటన, పులివెందుల్లో జరుగుతున్న ఈ ఇష్యూస్ మాత్రం హై టెన్షన్ ఉంది. మొత్తం అందరి దృష్టి వైసీపీ మీద, అంటే ఇక్కడ పులివెందుల మీద ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అనేది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఎన్ని ఓట్లతో ఏ మండలాల్లో మెజార్టీ రాబోతుంది, ఏ గ్రామాల్లో మెజార్టీ రాబోతుందో అనే దాని మీద కూడా ఆ బెట్టింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రానికి దాని మీద ఒక కూర్పు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ కొన్ని గ్రామాల్లో ప్రజలు మాత్రం ఏదైతే ఆ గ్రామాల్లో తమ ఊర్లలో దాడులు చేశారో వాళ్ళందరూ కూడా కొంత ప్యానిక్ అయిన విషయం అయితే ఉంది. వాళ్ళందరూ కూడా మా బయట మీరు మీ గొడవలు ఉంటే మీరు బయట చూసుకోవాలి, మా గ్రామాల్లోకి వచ్చి రచ్చ చేయడం ఏంటి అనేది కూడా ఉదయం మనం పోయినప్పుడు కూడా చాలామంది గ్రామస్తులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఈ పులివెందుల అండ్ జెడ్పీటీసీ, పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీల్లో జరుగుతోంది. కానీ ఏం సమయంలో ఏమి జరుగుతుంది అనే ఒక ఆందోళన, ఒక భయం, ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ ఇక్కడ ప్రజల్లో అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. కృష్ణమోహన్, ఇక్కడ ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీ ఎన్నికలు అనేది జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో కూడా మనం చూసాం. కానీ ఇంత హై టెన్షన్, ఒక జెడ్పీటీసీ ఎన్నిక గురించి ఇంత హై టెన్షన్ అనేది చాలా రేర్ సందర్భాల్లో. అఫ్కోర్స్ పులివెందులు అవడం అనేది చాలా కీలకమైన అంశం. సో ఖచ్చితంగా పులివెందుల్లో ఈ గెలవడం ద్వారా మేమే బలంగా ఉన్నామని చూపించుకోవాలనేది టీడీపీ ప్రయత్నంగా కనిపిస్తుంది. ఉన్న బలాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ ప్రయత్నం కనిపిస్తుంది. సో ఏ స్థాయి వరకు దీంట్లో అబ్జర్వేషన్ కనిపిస్తుంది? జగన్ కానీ ఇటు చంద్రబాబు కూడా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారా ఉన్నటువంటి పరిస్థితులను? ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే మనకు కనిపిస్తున్నారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు కదా. మరోవైపు ప్రజల పరిస్థితి ఏంటి? ఒక జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ఇంత పెద్ద గొడవలు జరుగుతూ, ఇన్ని కేసులు పెడుతూ, బైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతూ ఇంత గందరగోళం జరుగుతుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల వ్యూ ఎలా ఉంది అసలు ఈ విషయం మీద? బేసిక్గా ఒక పులివెందుల ఒక జెడ్పీటీసీ, ఓకే, పులివెందుల పక్కన పెడదాం, లేదు ఒంటిమిట్ట జెడ్పీటీసీ. ఇది ఒంటిమిట్ట జెడ్పీటీసీలో 20,000 ఓట్లు పైన, ఒక 20,200 అంత ఓట్లు ఉన్నాయి. పులివెందులకు వచ్చేసరికి 10,000 ఓట్లు పైచులకు ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. దీని పదవీ కాలంగానే చూసుకుంటే నందు బేసిక్గా 6 నెలల నుంచి 7 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేవలం 6 నెలలు మాత్రమే ఈ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి ఉంటుంది. 6 నెలలు మాత్రమే ఈ జెడ్పీటీసీగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తమ పదవీ కాలం ఎలక్షన్ని ఎందుకు గత 2.5 సంవత్సరంగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఎలక్షన్ జరగల, దానికి బై ఎలక్షన్ పెట్టే ప్రయత్నం చేయలే. కానీ ఇప్పుడు 6 నెలల మధ్యలోనే ఇప్పుడు ఎందుకు పెట్టాలి అనేది ఈసీని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈసీ తీసుకున్న నిర్ణయం మేమేం చేయగలం అనేది టీడీపీ చెప్తున్న పరిస్థితి. కానీ ఏది ఏమైనా సిచ్యువేషన్ మాత్రం చాలా క్రిటికల్ గా మారిన పరిస్థితి. పులివెందుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా మారిన పరిస్థితి. పులివెందుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారిందనేది చెప్పాలి. ఏ సమయంలో ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ ప్రతి ఒక్కరితో కూడా కనపడుతుంది. ఒకవైపు అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసులు కొందరిని బైండ్ ఓవర్ చేస్తున్నారు, కొందరి మీద కేసులు కడుతున్నారు. లేదు, కొంతమంది నేతల్ని ప్రత్యేకంగా గుర్తించి టార్గెటెడ్గా కొంతమందిని తీసుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ ఏం మేము ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చెప్పాం. 2019 నుంచి కూడా పులివెందుల ప్రాంతంలో కావచ్చు, కడప జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ జరగలేదు. 1-2 వాళ్ళ సొంత పరంగా జరగలేదు. అటువంటి సిచ్యువేషన్ని ఇప్పుడు మీరు ఉంటే మేము చేతకాని తనంగా భావించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అనేది వైకాపా నేతలు గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏదేమైనా ఈ ఇష్యూ మేబీ కొంత పెద్ద సిచ్యువేషన్ కి వెళ్తుందా, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయి, 12వ తారీఖు కౌంటింగ్ రోజు ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్క ఓటర్ని కొన్ని ప్రాంతాలకు తరలించాలి, కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని 52 ప్రాంతాలని కొన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. వాటిల్లో పోలీస్ పికెటింగ్ ఏ విధంగా పెడతారు, పోలీసులు ఉదయం నుంచి అంటే ఒక్క పులివెందుల పార్లమెంట్ జెడ్పీటీసీకే 650 మంది పోలీసుల్ని పెట్టారు అంటే ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎంత క్రిటికల్ గా పోలీస్ తీసుకుంటుంది దీన్ని. పోలీస్ పికెటింగ్, స్పెషల్ ఫోర్సెస్, ఎస్పీఎఫ్ ఇటువంటివన్నీ కూడా ఎక్కడికక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఒంటిమిట్టకు కూడా దాదాపుగా 600 అంటే ఒక 2 జెడ్పీటీసీ స్థానాలు ఉన్న పోలింగ్ లో దాదాపుగా 1500 మంది పోలీసు బలగాల్ని పెట్టారంటేనే మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, వాళ్ళకున్న పరిస్థితులు, రేపు ఏం జరగబోతుంది, ఎల్లుండి పోలింగ్ రోజు
ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేది కొంత టెన్షన్ అర్థమవుతుంది. అంటే పోలీసులకు ముందే కొంత సమాచారం ఉంది, ఎక్కడెక్కడ ఏ సమాచారం ఉంది, కొంత ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉన్న సోర్సెస్ ఉంటాయి, లేదు వాళ్ళ గెస్టింగ్, వాళ్ళ ప్లానింగ్ కొంత ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఒక్క 2 జెడ్పీటీసీలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే, ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఈ 2 జెడ్పీటీసీల కోసం 15 రోజుల నుంచి పులివెందుల్లో ఇరు పార్టీలు హోరీగా తడబడుతున్న పరిస్థితులు మనం చూసాం. ఎక్కడికక్కడ పార్టీలకు పక్కన పెట్టి వారి పార్టీ అభ్యర్థులను గెలుపు కోసం ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు, తర్వాత ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చారు, అలాగే ఈ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చారు, బయట ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయంత్రం నుంచి ఇప్పటి నుంచి వెళ్ళిపోవాలి. మరి అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. అంటే వైసీపీలో ఉదయం రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఒక మాట మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. నేను పక్కనున్న పొద్దుటూరు నుంచి వచ్చాను, ఈరోజు సాయంత్రం అయిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళలేకపోయినా పోలీసులు నన్ను వచ్చి ఇక్కడి నుంచి బయటికి పంపిస్తారు. ఇదే ప్రయత్నాన్ని అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఇతర నాయకులకి అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా లేదా అనేది ఆయన డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ అటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే కొంత మరి ఎక్కడ ఏ నేతలు ఉంటారో రేపు ఉదయం చాలా అసలు పోలింగ్కి ముందు రోజు జరిగే ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ మన అందరికీ తెలిసిందే. కొన్ని పంపకాలు ఉంటాయి, కొన్ని ఆహారాలు ఉంటాయి, కొందరితో లాలూచీలు ఉంటాయి, కొందరితో సెట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇప్పటికే చాలా వరకు కూడా సగం పంపిణీ కూడా కొన్ని పార్టీలు చేసే అనేది కూడా కొంత స్పష్టమైంది. అయితే తమాషైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక్క ఓటుకి దాదాపుగా 5,000 నుంచి 8,000 రూపాయల దాకా ఈరోజు కొన్ని పార్టీలు పంచాయి అనేది కొన్ని ప్రాంతాల్లో చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇంత ఒక్క ఓటుకి 8,000 రూపాయలు దాకా కడప జిల్లాలో కేవలం ఒక జెడ్పీటీసీ, అందులో 6 నెలల ఉన్న పదవీ కాలం కోసం ఇంత పోటీ జరుగుతోంది. ఆ గ్రామాల్లో ఉన్న వ్యక్తులని, కొంత మేజర్ పార్ట్లో ఉన్న లీడర్లని 20 లక్షలకు 30 లక్షలకు కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఉన్న వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేసుకుంటున్నారు. దానికి ఘర్షణగా వారి బంధువులను, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులందరూ కూడా పిలిచే ప్రయత్నం జరుగుతోంది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు రేపు ఎలక్షన్ ఎంత సీరియస్గా జరగబోతుంది అనేది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రతి ఓటు కీలకమవుతుంది. ఓటింగ్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ గెలుపు ఓటములు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, చాలా ఆలోచన అంటే చాలా కీన్గా ఉంటాయి. ఆ కీన్లో ప్రతి ఓటు ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఆ దిశగా వీళ్ళందరినీ కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది. వాళ్ళందరితో మాట్లాడాలి, వాళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నం. ఇప్పుడు ఈ సాయంత్రం నుంచి అసలు విషయం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు దాకా ప్రచార పర్వం లేదు, మాటల తోటాలు, తర్వాత ఒకరి మీద ఒకరు విమర్శలు, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈ సాయంత్రం నుంచి ఇప్పుడు ఈ రాత్రి మాత్రం చాలా సీరియస్ ఎఫెక్ట్స్ ప్రతి పార్టీలు చేస్తాయి. అక్కడున్న నాయకుడిని మాట్లాడుకోవడం, లేదు ఆ నాయకుడిని ఒప్పించడం, అలుగున్న నాయకుల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయడం, ఆ ఓటర్కి ఏం చేయాలనుకుంటారో ఆ ఓటర్కి కావాల్సిన పరిస్థితులు చూడటం. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈరోజు రేపు అసలు కథ స్టార్ట్ అవుతుంది. అయితే 12 తర్వాత ఓటర్లు ఏ తీర్పిస్తారనేది పక్కన పెడదాం, అది డిఫరెంట్ ఇష్యూ, అది 14వ తారీఖు తెలుస్తుంది. బట్ ఈ 2 రోజులు జరగబోయే ఈ రాత్రి నుంచి రేపు రాత్రి వరకు, అంటే ఎలక్షన్ పోలింగ్ వరకు కూడా జరగబోయే ప్రక్రియ చాలా కీలకంగా భావిస్తున్నారు ఇరు పార్టీలు. ఆ దిశగానే ఆ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పోల్ మేనేజ్మెంట్ కోసం పెద్ద స్టార్ట్ అయ్యి చాలా వరకు కూడా నాయకులు ఏ ప్రాంతాల్లో ఉండే ఆహారాన్ని నడిపే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు. బట్ ఇప్పుడు జరుగుతున్న వాతావరణంలో పులివెందుల్లో హై టెన్షన్ అయితే ఉంది చాలా క్లియర్గా. పర్టికులర్గా ఒంటిమిట్ట కంటే కూడా పులివెందుల్లో హై టెన్షన్ పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఆయా పార్టీల కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటున్నారు. వాళ్ళకి ఒక 10 మందికి గెలిపి ఒక లీడర్కి అప్పచెప్పడం, లేదు 10 మందికి ఇంకో లీడర్ను అప్పచెప్పడం, అటువంటి అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఏ సమయంలో ఏం జరుగుతుందనే కొంత టెన్షన్ అయితే నెలకొని ఉంది. నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పులివెందుల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటికే ప్రచార సమయం ముగిసిన నేపథ్యంలో సుమారుగా పులివెందుల, ఒంటిమిట్ట కలిపి 1,200 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే చాలామంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళలో ఎక్కువ మంది ఆ వైసీపీకి చెందిన వాళ్ళే అంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
టీడీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, దెబ్బలు తగిలి మా వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు, మా వాళ్ళ మీద దాడి చేసి అనేది వైసీపీ చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఎంపీ అవినాష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు, మొత్తం ఆయనే కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి వెళ్తున్నారు, అందరినీ పలకరిస్తున్నారు, వీలైనంత వరకు ఆయన ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు. మరోవైపు బీటెక్ రవి కూడా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి పోటీ కనిపిస్తుంది. మధ్యలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా వచ్చి కామెంట్స్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఇక ప్రచార సమయం ముగిసిపోయింది కాబట్టి ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటూ రూల్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరు లేకుండా చూసుకునే బాధ్యత కూడా చేస్తున్నారు. అలాగే ధన ప్రవాహం, మద్య ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి వారు రెండు పార్టీల నుంచి కూడా డబ్బులు పంచుతున్నారు అనేటువంటి సమాచారం అందుతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా మారింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది, చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బయట ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, పెరుగుతున్నటువంటి ఆదరణ, ఇదంతా కూడా మీరు కావాలని సృష్టించుకునేదే తప్ప నిజంగా ప్రజల్లో లేదు అని చూపెట్టాలి అనేది, మీ సొంత నియోజకవర్గంలోనే మీకు లేదు అని చూపెట్టాలి అనేది టీడీపీ ప్రయత్నంగా కనిపిస్తోంది. అలాగే ఇక్కడ ఎలాగైనా సరే తమ బలాన్ని నిలబెట్టుకోవాలి, ఉన్నటువంటి బలాన్ని నిలబెట్టుకోవాలి అనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలో ఈ స్థాయిలో ఒక సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎంత పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తుందో, ఎంత పెద్ద ఎత్తున గొడవలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి, అంతకు మించి కనిపిస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఇంత హడావుడి కూడా కనిపించదు. ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగినా సరే అంత హడావుడి ఇక్కడ కనిపిస్తుంది మనకి, అంత ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు ఈసీకి సైతం ఇది చాలా ఛాలెంజింగ్గా మారింది, పోలీసులకు సైతం ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో వైసీపీ ఓవైపు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తుంది. పోలీసులు కూడా అధికార పార్టీకి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఈసీ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తోంది అని చెప్పి విమర్శలు చేస్తున్న తరుణంలో ఈసీకి పోలీసులకు కూడా ఇది చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరి ఎల్లుండి ఎలా జరగబోతున్న ఎన్నికలు, తర్వాత ఫలితం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పై స్థాయి రెండు పార్టీల నాయకత్వాలు, అధినాయకత్వాలు సైతం ఈ అంశం గురించి ఫోకస్ చేస్తున్నాయంటే ఒక జెడ్పీటీసీ స్థానం గురించి మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో ఉందో. ఇప్పటికే అనేక మందికి దెబ్బలు తగిలాయి, అనేక కార్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది, దెబ్బలు తగిలాయి, అనేక మందికి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, కేసులు నమోదయ్యాయి, బైండ్ ఓవర్ కేసులు 1200 బైండ్ ఓవర్ కేసులు, పులివెందుల్లో 550, ఒంటిమిట్లో 650 బైండ్ ఓవర్ కేసులు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ధన ప్రవాహం కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసినట్లయితే హై టెన్షన్ రేపుతోంది. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు హై టెన్షన్ రేపుతున్నాయి. ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మనవి చేసుకుంటా ఉన్నాం, నిజంగా పొరపాటునో గ్రహపాటునో వాళ్ళను బలపరిస్తే పులివెందుల దౌర్జన్యాలకు నిలయమైపోతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతము ఎన్నో సంవత్సరాలుగా అత్యంత ప్రశాంతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. ఇటువంటి ప్రాంతాన్ని వ్యవసాయం బాగుంది, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అరటి, పెద్ద ఎత్తున చీనీ సాగుంది, నీళ్లు బాగున్నాయి, కోనసీమను తలపించే విధంగా వ్యవసాయం పులివెందుల్లో ఉంది. మరి ఇటువంటి ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే విధంగా మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గడిచిన కొన్ని రోజులుగా దౌర్జన్యాలు చేస్తూ ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. వారికి మనం మద్దతు ఇస్తే ఈ దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతాయి. అంటే వారి స్టైల్ ఆఫ్ ఆపరేషనే అది. 4 బ్యాచ్లు పెట్టుకున్నారు. ఆ 4 బ్యాచ్లు పూర్తిగా వాళ్ళ వెహికల్స్ నిండా ఇనుప రాళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కేవలం రేపు ఎల్లుండి పోలింగ్ని పూర్తిగా డిస్టర్బ్ చేసి ప్రశాంతంగా పోలింగ్ జరగకూడదు, ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా పోలింగ్ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. అలా జరగకూడదని చెప్పి ఇష్టం వచ్చినట్టు, కానీ పోలీసులు దీన్ని అవుట్రైట్గా ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వాళ్ళను. ఒక పక్కేమో మా కార్యకర్తలను నాయకులను కనిపిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు, మరో పక్కేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళ వెహికల్స్లో రాళ్లతో వచ్చినా పెట్రోల్ క్యాన్లతో వచ్చినా వాళ్ళని ఏమాత్రం
పట్టించుకోవడం లేదు, ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇంకా పర్మిట్ చేస్తూ ఉన్నారు గ్రామాల్లోకి వెళ్ళి అలజడి సృష్టించడానికి, అల్లర్లు సృష్టించడానికి. మరి ఇంత ఘోరమైన పోలీసింగ్ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతాయన్న ఈ ఎన్నికల్లో మరొక్కసారి ప్రజలను, పులివెందుల ప్రజలను మనవి చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలకు నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఎంత హెరాస్మెంట్ అంటే భరించలేని హెరాస్మెంట్. ఒక్కొక్కరి పరిస్థితి ఏంటంటే నిజంగా మా కార్యకర్తలు పోలీసులు ఇష్టం వచ్చినట్టు రిమాండ్కి ఒకవైపు పెడతా ఉన్న, అరెస్టులు చేసి మా కార్యకర్తలు ఏమాత్రం బెదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ టు వైసీపీ కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు దొరకడం మా అదృష్టం, మా పార్టీ అదృష్టం, మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మన కార్యకర్తలందరం, మన నాయకులందరం మన ఐక్యతతో మన సంఘటితంగా ఉండి ఈ ఎన్నికలను, తెలుగుదేశం పార్టీ అరాచకాలను మనం ఎదుర్కొని ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపించి ఖచ్చితంగా పులివెందుల మండలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మనవి చేస్తూ, మరోసారి ముఖ్యంగా మహిళలకు ఒక మనవి చేస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తూ ఉన్నారు. మా నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే పరిస్థితి వస్తే అవసరమైతే మహిళలు ముందుకొచ్చి ఏజెంట్లుగా కూర్చొని ఊళ్ళో నుంచి ఓటర్లను పిలుచుకొచ్చి ఓటేపించి మహిళలే ఎలక్షనీరింగ్ చేయమని, మహిళలే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళమని పులివెందుల మండలంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఉన్నా, అర్జిస్తూ ఉన్నా. మీరే ఈ ఎలక్షన్ భారాన్ని మోసి ముందుకు తీసుకెళ్ళి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా మా కార్యకర్తలను ఎంత ఇబ్బందులు పెట్టినా మహిళలు సైతం ముందుకొచ్చి ఈ ఎలక్షన్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లమని ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క చెల్లెమ్మను మనస్ఫూర్తిగా